హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే మనం ఎంతో ఇష్టమైన ప్లేస్ అనమాట. చూద్దామా? లెట్స్ గో. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మనకెంతో ఇష్టమైన బీచ్కి వెళ్తున్నాం అనమాట. ఏ బీచ్ అనుకుంటారు? కావాలి వైజాగ్ ఏదో అది కాదండి, మా ఊరి పక్కనే ఉన్న తాడి చెట్లపాలెం బీచ్కి వెళ్తున్నాం అనమాట. అసలు ఆ బీచ్ దగ్గరికి ఎంటర్ అవ్వగానే మాది చిన్న అరుపులు కాదండి, మేము ఒక్క క్షణము అసలు ఆనందం పడిపోయి అసలు మేమేనా వచ్చింది అన్నట్టుగా అయిపోయాం అనమాట. సో మేమైతే ఎవరెవరు వచ్చారంటే నేను, మా వారు, మా మరదలు, మా సిస్టర్ అన్నమాట. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి వచ్చి మా సిస్టర్, ఈ రెడ్ చున్నీ వేసుకుంది ఆమె మా మరదలు అన్నమాట. సో అన్న కూడా వచ్చాడనమాట. సో అప్పుడు మేమందరం కలిసి ఆ బీచ్ చూడంగానే అందరం చిన్నపిల్లలు అయిపోయామండి. మీలో ఎవరికైనా తాడిచెట్లపాలెం బీచ్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి. తాడిచెట్లపాలెం బీచ్ ఈ వీడియో ఎక్కడికి వెళ్తుందో నాకు కొంచెం తెలుసుకోవాలని ఉంది. సో తాడిచెట్లపాలెం బీచ్ తెలిసిన వాళ్ళు కొంచెం ప్లీజ్ నాకు కామెంట్ చేయండి, ఊరితో సహా మీది ఏ ఊరు అని మాకు కామెంట్ చేయండి. నా వీడియో ఎక్కడెక్కడికి వెళ్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మేమైతే అందరినీ ఒక దగ్గర స్లిప్పర్స్ వదులుకొని మాట్లాడుకుంటున్నాం అనమాట, లోతుకి వెళ్ళొద్దు అని. నేను ఒకటే చెప్పగలుగుతానండి, మీలో ఎవరైనా బీచ్ అనేది అందరికీ చాలా ఇష్టం. మీలో ఎవరైనా పేరెంట్స్ లేకుండా పెద్దవాళ్ళు లేకుండా వెళ్ళే పని అయితే ప్లీజ్ బీ కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళేసి క్షేమంగా రాండి అనమాట. సో నేను మా వారైతే చిన్నపిల్లలు అయిపోయాం, మేము అందరం కలిసి చిన్నపిల్లలు అయిపోయామండి. బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. బీచ్ అంటే అసలు ఎందుకు పోండి అంత ఇష్టం అండి నాకైతే. నేనైతే మా వారిని అడిగి మేము ఈరోజు కుదిరిందండి మాకు. ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది, బట్ కొంచెం లేట్ అయింది, హెల్త్ బాగాలేక. సో అందుకని చెప్పి మేము ఈరోజు వీడియో పెడుతున్నానండి. సారీ ఫర్ ద లేట్. ఇక్కడైతే మేము చిన్న క్లిప్ తీస్తున్నాం అన్నమాట, మెదరం నడుస్తున్నట్టు. సో ఫన్నీ అండి. అసలు మేము అసలు అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా నార్మల్గా మునిగేసి వస్తాం అనుకున్నాము, కానీ చాలా అనుకున్నామండి, రీల్స్ తీద్దాము, అవి తీద్దాము, ఇవి తీద్దామని. బట్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మేమందరం చాలా అంటే చాలా ఎంజాయ్ చేయటం వల్ల అవన్నీ మర్చిపోయామండి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చిందండి మాకు. కానీ ఈసారి వెళ్తే మాత్రం ఖచ్చితంగా, సమ్మర్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా రీల్స్ తీసుకుందామని అనుకుంటున్నాము. ఇక్కడ మా వారు చూడండి, హీరోయిన్కి పోజ్ ఇస్తారు కదా, అట్లాగా జుట్టు ఉన్నట్టు ఎట్లా ఇస్తున్నాడో. ఇక్కడ మేము వచ్చేసి అందరం క్లిక్ తీసుకుందాం అని చెప్పి మేము సెల్ఫీ స్టిక్ అక్కడ పెట్టి అక్కడ వరకు వాటర్ వెళ్ళవు అనుకున్నామండి. కానీ అక్కడ వరకు వాటర్ వెళ్ళిపోయి ఫోన్ అంతా ఖరాబ్ అయిపోయిందండి. అంతే, ఇంకా ఫొటోస్ ముందు తీసుకునేది నేను ఇక్కడ క్లిప్స్ స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ చూడండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.